నువ్వు దొంగోట్లు వేసుకుని వాడు గెలిచి వాడు వస్తే పంటలు ఉండవు ఏముండవా మరి జగన్ అయ్యా బాబు బంగారు తండ్రి ఎంత బాగా చేస్తాం వాళ్ళ నాన్న పునాదులు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఇలా ఓపెనింగ్ అనుకుంటా ఇవాళ కదా అమ్మో ఆడెంత బాగా కట్టించాడు మేము మా ఆయన నేను లెగిస్తే వార్తలు తప్ప ఉండదు పెట్టం మేము సినిమాలు సీరియల్ కూడా నేను వార్తలే చూస్తా సినిమా పరంగా ఆయన బాగా ఇష్టం చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాడు ఎట్టయితే మాట్లాడాడో పావలాగోడు అప్పటి నుంచి నేను వాడి సినిమాలు చూడటం మానేశాను నేనంటా నా ఇష్టం అది ఏంది వాడిచ్చేది అసలు వాడిచ్చేది ఏంది వాడు రాడుగా అసలు వాడు రాడబ్బాయి వాళ్ళు రారు అసలు చిరంజీవి ఎంత మంచోడు ఇదిగో ఎంత మంచోడు కూడా అంటురా అంతాను ఉంది వాళ్ళకి ఆయన అప్పుడు ప్రచారానికి వచ్చాడు చూడు చిరంజీవి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు సెకండ్ ఇచ్చారు గబా నీళ్లు పోసి కడుక్కున్నాడు ఏడు అంతే పావలగోడు మరి ఎంత బంగారు తమ్ముడు పేదలను బతికిస్తున్నాడు ఇదిగో కులము మతము అనేది లేకుండా అందరికి పింఛన్లు ఇస్తున్నాడా మరి అందరికి 18 అబ్బాయి నువ్వు నమ్ముతావా మరి మేము నమ్మము వీళ్ళు మంచి చేస్తుంటే వాడు చెడు అంటున్నాడు వాడు చండాల పడు కాబట్టి చండాలపు ఆలోచనలే వస్తాయి మంచి వాళ్ళకైతే మంచి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు ఏదైనా మీటింగ్లు పెడితే జగన్ ని ఏం తిడతారు వాళ్ళు అంట వాడేంది మూలన కూర్చోబెడతా నువ్వు జనంలోకి వస్తే మేము మడత పెట్టి వాడికి పెడతాం గుడ్లో వాడు పెట్టేది ఎందుకని వాడిని మా మధ్యకి వస్తే గుడ్లోడు తీసుకొడతాం మేము చంద్రబాబు నాయుడిని పప్పుకోండి పావలగొండి ఏమంటాడు మూలను కూర్చోబెడతా అసలు నువ్వు ఆడ గెలిచి ఒక్క సీట్ అని వచ్చింది వాడికి జనం వచ్చి పవన్ సీఎం అన్నారు ఏది సీఎం ఏది బట్టి ఎదవాడు అంత సీన్ లేదు ఇట్ట అనుకున్నా లేదు ఏమి లేదు వాడి అంత సీన్ లేదు వాళ్ళన్నే గెలవల ఈడంతా ఆఫ్టర్లు కాడు వీడంతా మేము అస్సలు భయపడ చిరంజీవి వల్ల చెప్పు అతను ఎంత పేరు గలవాడు అందరికి అభిమానమే మాకు కూడా అభిమానం చిరంజీవి అంటే అసలు అల్లాడిచోడు సినిమాలు అంటే దూకెళ్ళేవాడు కొంచెం సినిమా జరిగినాక అంత సర్దుకున్నాక గోడ దూకెళ్ళేవాడు వాళ్ళకి అందరూ చూస్తాం యాక్టింగ్ ఓకే యాక్టింగ్ ఓకే దాంతో చచ్చు లేదు దీని దగ్గర దాంట్లో నువ్వు దీనికి నేను దీనికి దానికి దేవుడు కూడా విమర్శిస్తాడు వాళ్ళు సెట్ చేస్తారు ఇప్పుడు ఈ డెకరేషన్ చేయాలంటే వాడి వల్ల మన వల్ల కాదు అట్లే ఏదైనా మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది చెడు జరగదు అక్షరం కూడా చెడు చేసేవాడు ఇంకా చెడుకి వెళ్ళిపోతాడు ఏందా ఇప్పుడు ఏందా ఎడసార్లు ఇస్తున్నాడా వాడు ఎందుకు ఆపాలా వాడు ఒక ముఖ్యమంత్రి కదా అప్పుడు వాడు చేసి ఇతను ఇస్తున్నాడు జగన్ ఇస్తున్నాడు నువ్వు సంతోషపడాలా అంటే ఇష్ట జగన్ గెలుస్తాడా గెలిచే జగనే 175 కొట్టేస్తాడు దాన్ని తిరుగులేదు 25 కొడతాడు ఎంపీ సీట్లు గిలగిల కొట్టుకోవాలా జగన్ ఎక్కినట్టుంది లోపల ఒంట్లోకి నాకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ కూడా ఓడిపోతారా అసలు ఒక్క సీట్ కూడా రాదు అసలు వాళ్ళు లెక్కేసుకోవాలి వాళ్ళు రోడ్డు మీద వచ్చినా వాళ్ళు నిలబడి అక్కడ రోడ్డు మీద రమ్మను ఎవరు ఉంటాడో వాళ్ళు చెప్తే గెలిచే పని లేదు ఇవాళ చూడు నీళ్ళు వదిలేడు ఇవాళ కుప్పకి నీళ్ళు వదిలేడు వాడు వల్ల అయిందా 14 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా వాడు కుప్పంలో వాడు సొంతంగా నీళ్ళు తెచ్చుకోవాలా ఇవాళ జగన్ వదిలేడు నీళ్లు వదిలి వచ్చాడు ఇక్కడికి ఏం చేయాలా మరి ఈయన మంచి కదా మరి మంచి చేసి వచ్చాడుగా ఆ ప్రజలకి ఈడేం చేశాడు నా మొత్తం దాచుకున్నాడు తింటున్నాడు రేపు వెళ్తాడు సింగపూర్ ఆడుంటాడు ఇది గెలవకపోతే వాడికి ఆడ బాగా ఆస్తులుండి చూసా చెప్పాడా దొంగ మాటలు కదా ఏమన్నా చేశాడా దొంగ మాటలు కదా దొంగ మాటలు కదా సింగపూర్ చేశాడు ఇదే ఏమన్నా అన్నాడు గెలిపించాక పోయిసారి మళ్ళీ వాడికి ఓటు కాదు కదా వాడు వచ్చినప్పుడు చూడటం బొల్లి మొక్కడు వాడేంది వాడిని చూసేస్తా వాడు ఏమన్నా బాగుంటాడు నాకు బైక్ పడుకున్నాడు అట్టరుస్తాడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ముఖ్యమంత్రి అట్టరుస్తాడా ప్రజలు కొట్టమని చెప్తాడా మళ్ళీ 40,000 ఇండస్ట్రీ
ఎవడైనా ఏదో చేసిన అబ్బా అది కాదు ఇది కాదు అది అంటాడు. వాడు ఎవడు కత్తి పోటేశాడు జగన్కి, వాడిని కూడా అమ్మేస్తాడు జగన్. కత్తితో పోటేస్తే కావాలని ఓడిపించుకున్నట్టే అంటారు. నేను కూడా అంట మాట కావాలని పొడిపించుకుంటే పోంగాల్నే జగన్ ఏం చేస్తాడు, అయ్యా ఏదో తప్పు అయిపోయిందిలే వదిలేసేయండి అయ్యా, చిన్నోడు కదా ఏదో వదిలేసేయండి అనేవాడు. కావాలని అవతలోడు ఈయన మర్డర్ చేపించడానికి పొడిచాడు కాబట్టే జగన్ గారు వెళ్ళాల. ఇప్పుడు అది కూడా అబ్బాయి 2 కళ్ళు ఉంటాయి, 2 కళ్ళలో కన్ను పొడుచుకుంటారా? అయ్యి అన్నీ మాటలు. అందుకే నా కొడుకులు నాశనం అయిపోతుంది వరకునే కాదు, ఇంకా తుడుచుకు పెట్టుకుపోతారు. ఇక మట్టిలోకే పోయేది. ఇక వాళ్ళ పిల్లలు రెస్ట్ తీసుకోమంది కదా బొల్లోండి, ఇంకా రెస్ట్ అయ్యే కాళ్ళకి మొత్తం. ఇంకా అసలు సీనే లేదు. మా ఆయన చీర తెమ్మన్నాడు, చీర తెచ్చా. అందరు చీరలు చెప్తున్నారు అంటే ఏమి నచ్చలేదంటాం కదా. ఆయన చీర తెచ్చి ఇప్పుడు ఈ జామనంట ముసిలిపోయాను చీర తెచ్చాడంట ఆమెకి, నచ్చలేదంట ఆమెకి. ఏందబ్బా వాళ్ళ మాటలు, వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు రాజకీయ పరంగా అసలు వాడంత సన్నాసి లంజా కొడుకు ఎవ్వరు లేరు అబ్బాయి. వాడు పెద్ద ఎదవ. అప్పుడు బెల్లంకొండ సురేష్ వాళ్ళనే పుట్టించుకుని కాల్చాడు. మేము వార్తలు చూస్తాను. కాలిస్తే వాడిని బయటికి తెచ్చే దిక్కులేక రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే పోయి లక్ష్మీ పార్వతి ఆయన తీసుకొచ్చాడు బయటకు వాడిని. ఆడదానికి ఇదిగో తిన్నారు, ఆయన్ని అడుక్కుని తిన్నారు. తిన్న వాళ్ళు బుద్ధి లేదు వాళ్ళకి. బుద్ధులు పెట్టాలా, కడుపు చేయాలా? వాళ్ళకి వాళ్ళ ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఆడవాళ్ళు లేరా? ఈయన ఒక్కడే ఉన్నాడు, అందరు మొగోళ్ళేనా? భార్య లేరా, పిల్లలు లేరా, తల్లి లేరా? తల్లి అక్కడ పుట్టాడా? ఏమన్నా పద్ధతి సరైనోడేనాడు. వాడికి 2 ఆడపిల్లలు సక్కనోళ్ళేగా, మరి వాళ్ళని పంపించకూడదు. అందరికి అయ్యి అందరు ముద్దులు పెట్టుకుని కడుపులు చేపించుకోమని తప్పు కదా అనొచ్చు. అసలుకి మనం అందరం ఆడపిల్లలు కలవడం బస్సు గదిలి తప్ప మేము వెళ్తున్నాము. ఇదిగో మా తమ్ముడే గెలుస్తాడు, జై జగన్. మా ఓకే, 5 కొట్టేస్తాడు. వాళ్ళు బట్టేసుకుని ఇంట్లో కూర్చోవాలా, నోరు ఎత్తే పని వాళ్ళు చూస్తుండు.